ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు అద్భుతమైన పరిపాలనతో దూసుకెళ్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఇక ఇదిలా ఉండగా రైతులను ఆదుకునేందుకు ముందుంటానని ఇప్పటికే ప్రకటించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. చిత్తూరు జిల్లా రైతుల కోసం కర్ణాటక ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు బెంగళూరు వెళ్లారు పవన్ కళ్యాణ్ గారు. చిత్తూరు, పార్వతీపురం ప్రాంతాల్లో ఏనుగులు గ్రామాల మీదకు వస్తుంటాయి. దీంతో పంటలు నాశనం అవడంతో పాటు ప్రాణ నష్టం కూడా కలుగుతోంది. ఆ ఏనుగులను తరమాలంటే కుంకి ఏనుగులు అవసరం ఉండడం, ఆ కుంకి ఏనుగులు కర్ణాటక దగ్గర ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వంతో ఏపీ ప్రభుత్వం చర్చలు జరపాలని నిర్ణయించింది. పర్యావరణ శాఖ మంత్రిగా కూడా ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చొరవ తీసుకుని కర్ణాటక అటవీ పర్యావరణ శాఖ మంత్రి ఈశ్వర్ బి కేంద్రతో చర్చల కోసం బెంగళూరు వెళ్లారు. కొన్ని కుంకి ఏనుగులను ఏపీ ప్రభుత్వానికి ఇవ్వాలని, తద్వారా ఇక్కడి రైతులను ఇబ్బందులు తొలగిపోతాయని ఆంధ్రప్రదేశ్ సర్కార్ తరపున పవన్ కళ్యాణ్ గారు విజ్ఞప్తి చేయబోతున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఇక ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారి గురించి మరోవైపు రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉండగా తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు స్పందించారట. ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో రాణిస్తున్నారు. డిప్యూటీ సీఎం అంటే ఇలా ఉండాలని అనిపిస్తున్నారు పవన్ కళ్యాణ్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పేరు చెబితే ఒక్కొక్కరికి రోజు వెన్నులో వణుకు పడుతోంది. ఆంధ్రప్రదేశ్కి ఆయన ఒక టార్చ్ బేరర్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారంట రేవంత్ రెడ్డి గారు. ప్రశ్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో.